మే 3వ తారీఖు 2026 ఎగ్జాక్ట్గా 4 గంటలకి సాయంత్రం మిర్యాలగూడలో అతి భారీ వర్షము. మరి ఈ విధంగా గాలి దుమారంతో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క వర్షము మునుపెన్నడు ఎరగని రీతిలో అనేకమైనటువంటి గాలులతోటి ఈ యొక్క వర్షం అనేది రావడం జరిగింది. ఇది సాయంత్రం 4 గంటలకు ఎగ్జాక్ట్గా మా ఇంటి దగ్గర లొకేషన్ ఇది. నేను అనుకున్నాను ఎదురుగున్న రేకులు లేచిపోతాయేమో, అమాంతం లేచిపోయి రోడ్డు మీద పడతాయేమో అని చెప్పేసి చాలా భయపడ్డాము. ఎందుకంటే ఆ గాలి యొక్క తీవ్రత, గాలి యొక్క ప్రభావము చూసినట్లయితే ఆ రీతిగానే ఉంది. ఎంత కంట్రోల్ కూడా కావట్లేదు, కొంచెం కూడా కంట్రోల్ కావట్లేదు. వర్షము అదే స్పీడ్తో వేగంతో వస్తుంది, గాలి అదే వేగంతో వస్తుంది. వర్షము గాలి రెండు కలిపి చాలా ఈదురుగాలులు అంటారు కదా, ఈదురుగాలులు, బలమైన గాలులు, మరి బలమైనటువంటి వర్షంతో మిర్యాలగూడ ఈ విధంగా వాతావరణం అనేది మార్పు చెందింది. మరి వేసవిలో ఎండ వేడిమి తట్టుకోలేక ఎండవేడికి కొద్దిగా ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు. దీని తీవ్రత రేపు కానీ ఎల్లుండి కానీ ఎండల ప్రభావం భారీ ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఈ వేసవిలో వచ్చినటువంటి వర్షము అప్పటి వరకే చల్లదనాన్ని ఇస్తుందేమో కానీ ఇప్పుడు కురిసిన ఈ వర్షం ఎఫెక్ట్ మాత్రం రానున్న రోజుల్లో ఎండ తీవ్రతను పెంచేటటువంటి అవకాశం ఉంది కనుక మిర్యాలగూడలో మరి మే 3వ తారీఖు 2026 సాయంకాలం 4 గంటలకి అతి భారీ వర్షము హాలియా, మిర్యాలగూడ, నల్గొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం అయితే కురవడం జరిగింది. ఈ వర్షాన్ని మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్లో మీరు చూస్తూ ఉన్నారు. మరి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేవాళ్ళు డ్రైవింగ్ చేయండి, జాగ్రత్తగా పిల్లల్ని పట్టుకోండి. ఈ యొక్క వర్షానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.